అన్ని ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తోంది కాంగ్రెస్. అయితే అక్కడ పార్టీ పటిష్టంగానే ఉన్నా డీసీసీ నియామకం మాత్రం అధిష్టానానికి కత్తి మీద సాములా తయారైంది. ఇప్పటికే 2 సార్లు డీసీసీ లేకుండానే ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. అన్ని డీసీసీలకు అధ్యక్షులను ప్రకటించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ డీసీసీకి మాత్రం అనుమానంగానే మారింది. నేతల మధ్య ఐక్యత వస్తుందా, డీసీసీ నియామకం సాగుతోందా అనేది మాత్రం ప్రశ్నగా మారింది. ఖమ్మం జిల్లాలో డీసీసీ నియామకం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. అధ్యక్ష పదవిని ముట్టుకోవడమే ఇక్కట్లకు దారితీస్తోంది. తెలంగాణలో జిల్లాల విభజన జరిగిన తర్వాత అన్ని జిల్లాల డీసీసీలను నియమించినప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం నియమించలేదు. ఇది ఇప్పటికీ కాకుండా పోయింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు డీసీసీ అధ్యక్షుడు లేకుండానే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కి జిల్లాలో మంచి ఫలితాలొచ్చాయి. 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఎన్నికల వేళ సమన్వయ కమిటీని వేశారు. ఆ తర్వాత డీసీసీని నియమించారు. అయితా సత్యమని వయసు మళ్లిన వ్యక్తిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. ఆయన అనారోగ్యంతో చనిపోయిన తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. గతేడాది అయితా సత్యం చనిపోయిన తర్వాత మళ్లీ డీసీసీ పడలేదు. కనీసం సమన్వయ కమిటీని కూడా పార్టీ అధిష్టానం వేయలేకపోయింది. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ బరిలో నిలిచి 4 స్థానాలు మినహాయిస్తే 6 స్థానాల్లో గెలుపొందింది. అది కూడా డీసీసీ లేకుండానే ఎన్నికల్లో గెలుపొందింది. తాజాగా మళ్లీ డీసీసీ ఎన్నికల వ్యవహారం తెరపైకొచ్చింది. రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలకు డీసీసీలను నియమించాలని పార్టీ ఆదేశించింది. అయితే ఇప్పటికే 30 డీసీసీలు ఖరారైనా ఖమ్మం జిల్లా డీసీసీ వ్యవహారంలో మాత్రం మార్పు లేదని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడి నియామకం వ్యవహారంలో నేతలు మొండి పట్టుదలగా ఉన్నారని ఖమ్మం పాలిటిక్స్ లో ప్రచారం సాగుతోంది. జిల్లాలో భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, పొంగులెట్టి సుధాకర్ రెడ్డి, సంబాని చంద్రశేఖర్లు తమ వర్గానికే డీసీసీ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపున డీసీసీ కోసం రేణుక వర్గం నుంచి దీపక్ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావును ప్రతిపాదిస్తుండగా భట్టి విక్రమార్క వైరాకు చెందిన పువ్వాళ్ల దుర్గాప్రసాద్కివ్వాలని పట్టుబడుతున్నారు. పొంగులెట్టి సుధాకర్ రెడ్డి తన సోదరుడు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పేరును సూచిస్తున్నారు. దీంతో డీసీసీ అధ్యక్ష పదవి వ్యవహారంలో వివాదం రాజుకుందని తెలుస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీది ఇంటిగ్రేటెడ్ వర్క్ జరగకపోవటానికి కారణం జిల్లాకి అధ్యక్షుడు లేకపోవటమే. జిల్లా అధ్యక్షుడు ఉంటే అన్నిటినీ కోఆర్డినేట్ చేసి సమీకృతమైనటువంటి పని జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడానికి వీలు పడేది. ఇప్పుడంతా డీసెంట్రలైజ్ అయ్యి ఏ మండలానికి ఆ మండలం, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం డీసెంట్రలైజ్ అయిపోయింది. సెంట్రలైజ్ చేసినటువంటి వర్క్ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున జరగటం తక్కువైంది. అయితే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న సంబాని చంద్రశేఖర్ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. మొన్నటి ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా సత్తుపల్లి నుంచి పోటీ చేయడానికి వీలు పడలేదు. ఈ నేపథ్యంలో సంబాని చంద్రశేఖర్కు డీసీసీ ఇవ్వాలని కూడా ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది. అయితే సంబాని చంద్రశేఖర్కు డీసీసీ ఇవ్వడానికి రేణుకా చౌదరి కూడా ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. మారిన రాజకీయాల నేపథ్యంలో సంబాని వైపు రేణుకా చౌదరి మొగ్గుచూపుగా సీఎల్పీ నేతగా ఎంపికైన భట్టి విక్రమార్క మరోసారి తన మార్కును చూపించేందుకు తన వర్గానికి ఎలాగైనా డీసీసీ పదవి ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఈరోజు మనం ఏ పార్టీ చూసినా కూడా జిల్లా అధ్యక్షులను వేసుకొని పార్టీ పరంగా ముందుకు పోతున్న పరిస్థితి చూస్తున్నాం. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే ఈరోజు మరి ఈ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా సంవత్సరం కాలం అవుతుంది ఆయన మరణించి అధ్యక్షుడు. మరి ఇంతవరకు ఇక్కడ అధ్యక్షుడిని వేసుకునే పరిస్థితి లేదు. మరి ఇటువైపు చూసినట్లయితే మనం కలలు గంటన రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి 2019లో అనే ఒక నినాదంతో ముందుకు పోతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా మరి చూస్తున్నాం. మరి అందులో భాగంగా మరి ఇక్కడ మరి రాహుల్ గాంధీ దూతలు అనుకోనివ్వండి, మరి ఇన్ఛార్జీలు అనుకోనివ్వండి, మరి ఇక్కడ ఇన్ఛార్జీలు అయితే వేశారు. కానీ ఇంతవరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించే పరిస్థితి లేదు. మరి ఈ గ్రూపు గొడవల వల్ల లేకపోతే మరి ఏందన్నది ఇక్కడ ఎవరికి అంతుపట్టని పరిస్థితి. ఇలా నేతలు తమ బలాన్ని నిరూపించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఎన్నికల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. వీరి మధ్య సఖ్యత కుదిరితే గాని నియామకం సాగేటట్లుగా కనిపించని పరిస్థితి.
For more updates, please subscribe 99 TV Telugu.